మహోన్నతుడును మహాగణుడును సర్వాధికారి అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారముని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 119, 141, 142 వచనములు. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తనను తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నారో చూడండి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. కీర్తనలు 22:6. భక్తిహీనులు చేసే పరిహాసం గాని, వారు పెట్టే హింసలు గాని కీర్తనాకారుడైనటువంటి దావీదు గారిని దేవుని వాక్కు నుండి మళ్లించలేకపోయాయి, దేవుని నుండి వేరు చేయలేకపోయాయి. అందులో భాగంగా భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. కీర్తనలు 119:60. గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. కీర్తనలు 119:51. నేను పొగ తగులుచున్న సిద్ధివలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. కీర్తనలు 119:83. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పాను, అయినను నేను నీ ఉపదేశములను విడువకయున్నాను. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఇట్లా చెప్పగలమా? మనకున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు మనల్ని ఇతరులు చూసినప్పుడు, ఎగతాళిగా భావించినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యం మీద స్థిరముగా నిలబడేటటువంటి కృప మనకుందా? నిజంగా మన మనసు కొంచెం గాయపడితే ఇక దేవుని వదిలేస్తాం. అయితే ఒక మాట, అపహాస్యకులు అపహాస్యం చేస్తూనే ఉంటారు, హింసకులు హింసిస్తూనే ఉంటారు. వారు దానికోసమే ఏర్పరచబడ్డారు, అందుకోసమే వారు జీవిస్తారు. వారి అపహాస్యం దేవుని నుండి, అనగా దేవుని వాక్యము నుండి మనలను ఏమాత్రం దూరం చేయడానికి వీలు లేదు. అపహసించబడుతున్నప్పుడు మరింత ఎక్కువగా దేవునిపై ఆధారపడాలి, మరింత ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. అట్లా ఆయనకు మనము మరింత దగ్గరవ్వాలి. ఇట్లాంటి పరిస్థితులే మనలను ఉన్నతమైన ఆధ్యాత్మిక లోతుల్లోనికి తీసుకుని వెళ్తాయి. చూసారా, అటువంటి గ్రహింపు దావీదు గారు కలిగి ఉన్నాడు కాబట్టే ఈ రీతిగా చెప్పగలుగుతున్నారు. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను, నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. అవును ప్రియ స్నేహితుడా, అటువంటి పరిస్థితులు నిన్ను చుట్టుకున్నా సరే అవి మనలను ఏమీ చేయలేవు. కారణం, దేవుని వాక్యమును మనం హత్తుకొని ఉన్నాము కాబట్టి, ఆ వాక్యమే మనలను ప్రతి పరిస్థితి నుండి విడిపించగలదు కాబట్టి. నేను పొగ తగులుచున్న సిద్ధివలనైతిని, అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. కీర్తనలు 119:83. ఎందుకు దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యం ఎడల మనము విశ్వాసమించాలి అంటే, దేవుని యొక్క వాక్యము సత్యమైనది. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. కీర్తనలు 119, 151. దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచేది. అవును, నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. 119, 166. అయితే సత్యమై ఉండి నిత్యము నిలిచే వాక్యానికి మనమిచ్చే ప్రాధాన్యత ఎంత? దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? దేవుని యందు ఆ విధంగా విశ్వసించగలుగుతున్నామా? ప్రతి ఒక్క పరిస్థితిలో ఆయన మీద మనం ఆధారపడినట్లయితే దేవుని యొక్క వాక్యము మనలను బలపరుస్తుంది.
బాధల్లో నెమ్మదిస్తుంది. అవును, ఆ రీతిగా వాక్యానుసారంగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు కావలసిన నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. వాక్యమైన నీ బిడలకు కావలసినటువంటి ఓదార్పును, ఆదరణను పరలోకం నుండి మీరు పంపించండి. దావీదు గారు నిరీక్షణ లేని పరిస్థితుల్లో కూడా ఎలా అయితే నీ మీద ఆధారపడ్డారో ఆ విధంగానే నీ బిడలు నీ మీద ఆధారపడినట్లుగా వారిని మీరు ఆయుత్తపరచండి ప్రభువా. బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసిన నీ భద్రత దయచేయండి. గర్భఫలము లేని బిడలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి తండ్రి. అదేవిధంగా మా యొక్క నాయకులను, మా యొక్క అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయము చేయండి తండ్రి. దూరదేశంలో ఉండి వాక్యం అంటున్న నీ బిడలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి ప్రభువా. వారికి నీ భద్రత దయచేయండి. నీ కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. నీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.